అందుకే శంకరాచార్యుల వారు భక్తి గురించి చెప్తూ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తారు శివానంద లహరి. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్దల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి అన్న మాటకి అర్థం ఏమిటో శంకర భగవత్పాదులు విడమరిచి చెప్పారు. అంకోలం నిజబీజ సంతతి. ఊడుగు చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది లోకంలో. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు కలలో కనపడినప్పుడు రాజావారు తమ మంత్రి గారితో కలిసి కాగడాలతో వెతుకుతుంటే కొండ కింద ఉన్నటువంటి ఒక దట్టమైన పొదలో ఈ అంకోల వృక్షం, ఆ ఊడుగు చెట్టు కిందే మొట్టమొదటిసారి దర్శనమిచ్చారు. ఇప్పుడు రామచంద్రమూర్తి దేవాలయం ఉందే, అక్కడ ఉండేదిట ఆ అంకోల వృక్షం. ఆ అంకోల వృక్షాన్ని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం అంటారు. ఇప్పటికీ శ్రీశైల క్షేత్రానికి వెడుతున్నప్పుడు మల్లెల కోన అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడికి మెట్లు దిగి వెడతారు. వెడుతున్నప్పుడు సరి అయిన శౌచము లేకుండా లౌకిక ప్రసంగాలు చేస్తూ వెడుతున్నప్పుడు తుమ్మెదల యొక్క గుంపులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతాయి అని చెప్తారు. వాళ్ళు భక్తితో వెడుతుంటే వాళ్ళ జోలికి రావు అంటారు. నేను వెళ్ళాను ఆ మల్లెల కోనకి. అసలు ప్రకృతి అందాలకు ఆటపట్టు. ఆ మెట్లు దిగి వెడుతున్నప్పుడు ఈ అంకోల వృక్షాలు కనపడతాయి. ఆ అంకోల వృక్షానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది పెరిగి పెద్దదైనప్పుడు దానికి కాయ కాస్తుంది. ఆ కాయ తనంత తాను చెట్టు నుంచి ఊడిపోయి కింద పడిపోతుంది. కింద పడిపోయిన 1-2 రోజులకి కాయ పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత గింజలు ఎగిరి వెళ్ళి చెట్టును పట్టుకుంటాయి. పట్టుకుని ఆ గింజలు చెట్టులో అంతర్భాగంగా కలిసిపోతాయి. అవి మళ్ళీ చెట్టులోనే కలిసిపోతాయి తప్ప విత్తనాలు మళ్ళీ మొలకెత్తడం అన్న మాట ఉండదు. గింజలు తమంత తాము ఎగిరి వెళ్ళి చెట్టును పట్టుకొని చెట్టులో కలిసిపోయినట్లు కోటాను కోట్ల జన్మల తర్వాత అపూర్వమైన మనుష్య జన్మ కలిగిన నాడు ఒక్క నరుడు తప్ప భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన ఉపకరణముల గురించి ఆలోచించగలిగిన శక్తి ఇతర ప్రాణులకు ఉండదు. భగవంతుడు ఒక్క నరుడికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలు మాట్లాడగలగడం, బుద్ధి. బుద్ధి ఉంది కాబట్టి శాస్త్రాన్ని గురువు గారిని పట్టుకుంటాడు. మాట ఉంది కాబట్టి ఆ మాటతో 10 మంది సేద తీరేటట్టుగా మంచి మాటలు మాట్లాడడం, భగవన్ నామ స్మరణం చేయడం చేత తరించిపోతాడు. అందున కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణి అంటారు. కలియుగంలో భగవంతుని యొక్క నామం పలకడం అంత గొప్ప విషయం. భగవంతుడు స్వరపీఠిక మనుష్యుడికి ఇచ్చాడు. స్వరపీఠికనిచ్చి ఈ స్వరపేటిక ద్వారా భగవంతుడి యొక్క నామాన్ని చెప్పు, 10 మందికి పనికొచ్చే మంచి మాటలు మాట్లాడు, అందరి మనసులు చల్లపడేటటువంటి మాట నీ వాక్కుల ద్వారా వినిపించు అని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే అదే తరించడానికి కారణం. అదే కంఠం, అదే స్వరపేటిక తెల్లవారి నిద్ర లేచి దగ్గర నుంచి తనని తాను పొగుడుకోవడానికి, ఇతరుల్ని నిందించడానికి మాత్రమే ఉపయోగించాడు అనుకోండి, ఇంకా అంతకన్నా మహాపాపము లేదు. ఎందుకని? అదే స్వరపేటిక మీరు ఎట్లా ఉపయోగించుకున్నారన్న దాన్ని బట్టి అభ్యున్నతి ఉంటుంది. అంత గొప్ప నరజన్మ కొన్ని కోట్ల జన్మల తర్వాత కలుగుతుందని చెప్తోంది శాస్త్రం. జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ రావడం అంత తేలికైన విషయం కాదు. అటువంటి నరజన్మ వచ్చిన తరువాత ఎప్పుడో అప్పుడు ఏదో ఒకనాడు భగవంతుడి గురించి విని, అవును ఆయన ఉన్నాడు, ఆయన లేకపోతే నేను నిద్రపోతున్నప్పుడు నా ఊపిరి తీయించిన వాళ్ళు ఎవరు? ప్రవచనం చేయమంటే నేను మెలకువగా ఉన్నప్పుడు చేయగలను. ఓ పుస్తకం చదవమంటే నేను మెలకువగా ఉన్నప్పుడు పుస్తకం చదవగలను. ఏదైనా వ్రాయమంటే మెలకువగా ఉన్నప్పుడు వ్రాస్తాను. మరి నేను నిద్రపోతున్నప్పుడు నేను తిన్న ఆహారాన్ని అంతటినీ జీర్ణం చేసిన వాడెవరు? నేను నిద్రపోతున్నప్పుడు నా చేత ఊపిరి తీయించి శరీరాన్ని నిలబెట్టిన వాడెవరు? ఎవరో లేకుండా ఎట్లా జరుగుతోంది ఆ వ్యవస్థ? అది నడిపించిన వాడు ఉన్నాడే, ఆయన నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ ఆయన ఉన్నాడనడానికి ఇంకా అంతకన్నా నిదర్శనం ఏముంటుంది? కాబట్టి ఆయన ఉన్నాడు అన్న నమ్మకాన్ని పొంది ఉండడమే ఆయన వైపుకి తనంత తాను జరగడం.
అప్పుడు భక్తి ఏం చేస్తుంది అంటే ఊడుగు చెట్టు నుంచి పడిపోయిన కాయలో ఉన్న గింజలు తమంత తాము ఎగిరి చెట్టుని పట్టుకున్నట్టు భగవంతుడి వైపుకి కదులుతాడు. ఆ కదలడాన్ని భక్తి అంటారు. ఆ కదలడం అన్నది ప్రారంభం అయిందనుకోండి, ఒకనాడు ఏమవుతుందంటే నా అవసరం తీరడం కోసం అని భగవంతుడిని పట్టుకోవచ్చు. అది తప్పని భగవంతుడే చెప్పలేదు. కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి మనుష్య జన్మన్న తర్వాత. మంచి యోగ్యమైన సంబంధం రావాలి, పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, ఒకరి దగ్గర చెయ్యి జాపకుండా నేను బ్రతకగలగాలి, అనాయాసంగా మరణించాలి, ఇవన్నీ అవసరాలే. ఎవరిని అడుగుతారు? ఎవరైనా భగవంతుణ్ణే అడగాలి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఆయనే చెప్పాడు. నన్నే అడుగుతారయా ప్రజలని చెప్పాడు. అవసరం కోసం భగవంతుణ్ణి అడగడం ఒకెత్తు. ఒక స్థితిలో పండిన తరువాత ఈ కష్టం సుఖం అన్న రెండు బ్రతికున్నంత కాలం ఉంటాయి. అనుకూలత ప్రతికూలత అన్నవి ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ అనుకూలంగా ఉండడం, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడం, ఎప్పుడూ సుఖంగా ఉండడం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. వెలుగు చీకటి రెండు ఉన్నట్టే అనుకూలత ప్రతికూలత కష్ట సుఖాలు రెండు ఉంటాయి. అయినా నేను భగవంతుడి పాదములు విడిచిపెట్టకుండా అన్ని స్థితుల యందు ఆయనను పట్టుకోగలగాలి అని అడగడం గొప్ప భక్తి.